నమస్తే, వెల్కమ్ టు ఆహా రాయలసీమ. ఈరోజు మన ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్లో ఉన్న ఆహా ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే మనం వచ్చేసాం. ఆహా రెస్టారెంట్ పేరుకు తగ్గట్టుగా టేస్ట్ తినగానే ఆహా అనేటట్టు ఉందో లేదో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకపోకుండా చూసేయండి. ఇప్పుడే మనం లోపలికైతే ఎంటర్ అవ్వగానే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే పెయింటింగ్ ఫ్రేమ్. ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ లైటింగ్ సెట్టింగ్ కానీ, కూర్చోడానికి సిట్టింగ్ కానీ ప్రతిదీ బాగుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి ఆహా అనుకుంటూ ఎంజాయ్గా తినేయచ్చు. హాయ్ వంశీ గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారు? మేము ఆహా రాయలసీమ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఈ ఆహా రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పగలరా? ఓకే, సరే అండి, రండి కూర్చొని మాట. ఓకే, అసలు ఈ రెస్టారెంట్కి ఆహా అని పేరు ఎలా పెట్టాలనిపించింది? ఏమిటండి, ఏదైనా ఒక యాప్ట్ ఉండాలి, ప్రజలకి కస్టమర్స్కి యాప్ట్ ఉండాలి, ఒక డిఫరెంట్ నేమ్ ఉండాలనే ఉద్దేశంతో ఆహా అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి? మేము డైలీ మండే టు ఫ్రైడే డైలీ ఒక 3 to 4 ఐటమ్స్ స్పెషల్స్ ఇస్తున్నాము. సో సాటర్డే అనేది నార్మల్ ఉంటుంది. మండే టు ఫ్రైడే ప్రతిరోజు ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి. అన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఒకే రోజు దొరకవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ ఉంటుంది. సో ఈరోజు వెనస్డే కాబట్టి ఏం స్పెషల్ ఐటమ్స్ ఉందో ఈరోజు మనం చూద్దాం. ఈరోజు స్పెషల్ కొత్తిమీర కోడి వేపుడు, చికెన్ సౌత్, పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ, తందూరి ప్లాటర్. సో మనం ఈరోజు ఈ ఐటమ్స్ని టేస్ట్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. వంశీ గారు, ఈరోజు స్పెషల్ ఐటమ్స్ 4 ఉన్నాయి కదా, నాకు వినగానే నోరు ఉంటుంది. మా కోసం అవి తెప్పించగలరా? యా, ఓకే, డెఫినెట్లీ తెప్పిస్తాను. టేస్ట్ చేసేది. వావ్, అమేజింగ్, సూపర్ ఉంది. ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? రెస్టారెంట్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. సో లాస్ట్ ఇయర్ దసరాకి స్టార్ట్ చేసాము. సో ఇప్పటికి 1.5 year అయింది. ఓకే, రెస్టారెంట్ పెట్టాలని ఎలా ఐడియా వచ్చింది? యాక్చువల్గా ఇది నాది కాదు రెస్టారెంట్, సో మా ఫ్రెండ్ది. సో ఇప్పుడు ప్రొద్దుటూరులో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వాటికంటే భిన్నంగా ఏదైనా ఉండాలనే ఆలోచనతో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కస్టమర్స్కి రీజనబుల్ ప్రైస్లో డెలిషియస్ ఫుడ్ అందించాలనే లక్ష్యంతో మా ఓనర్ ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం. ఓకే, ఈ ఐటమ్. సో ఇది ఇంకొక స్పెషల్ ఐటమ్. ఈ ఐటమ్ పేరు చికెన్ సౌత్. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా స్పైసీగా ఉంది అండ్ హాట్ కూడా. ఏదో కొత్త ఫ్లేవర్ లాగా ఉంది ఇది, ముందు దానికంటే డిఫరెంట్ చాలా. అంటే డేకి చాలా స్పెషల్, అంటే ఈ రెస్టారెంట్కి చాలా స్పెషల్స్ ఉంటాయి కదా, ప్రత్యేకంగా ఈ డేకి స్పెషల్, ఈ డేకి స్పెషల్ ఎందుకు పెట్టారు? అలా ఏం లేదండి. సో మండే టు ఫ్రైడే ఫుడ్ లవర్స్కి ప్రతి ఒక్క రోజు ఒక డిఫరెంట్ ఐటెం పరిచయం చేయాలనే ఉద్దేశంతో సో ఈచ్ డే ఒక 4 items తీసుకొని దాన్ని స్పెషల్ ఐటమ్స్గా పెట్టడం జరిగింది. నైస్. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేశారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అవుతారు. సో మీరు ఇక్కడికి వచ్చి చాలా టేస్ట్గా చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బిర్యానీ చాలా స్పైసీగా ఉంది. చూడగానే నోరు ఉంటుంది, తినగానే ఆహా అనాల్సిందే ఎవరైనా. చాలా జ్యూసీగా కూడా ఉంది. బిర్యానీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తున్నాం. బిర్యానీ చాలా ఎక్సలెంట్. నేను ఇంతవరకు ఎన్నో బిర్యానీ తిన్నా, కానీ ఇది మనకు చాలా చాలా స్పెషల్గా ఉంది. ఆహా అని ఎవరైనా అనాల్సిందే దీన్ని చూస్తే. చాలా జ్యూసీగా ఉంది, స్పైసీగా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి
బిర్యానీ మటుకు కంపల్సరీగా తినండి, చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. కునాఫా. ఓకే, ఈ ఐటమ్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ సో ఇది కునాఫా ఐటమ్ అండి. ఒకసారి నేను మా ఓనర్ ఒకసారి హైదరాబాద్ విజిట్ చేయడం జరిగింది. సో ద బెస్ట్ లైకబుల్ ఐటమ్ డెసర్ట్ ఐటమ్ వచ్చేసి కునాఫా హైదరాబాద్లో. సో ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో ఎవరు కస్టమర్స్కి చేయలేదు. సో మేము ఒక కొత్త ఐటెం ట్రై చేయాలి, కస్టమర్స్కి కొత్త ఐటెం పరిచయం చేయాలనే ఉద్దేశంతో కునాఫాని ఫస్ట్ టైం ప్రొద్దుటూరులో ఆహా రెస్టారెంట్ లాంచ్ చేసింది. సో అది లాంచ్ చేశాక కూడా కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఐటెం కూడా బాగా సేల్ అవుతుంది, కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారు కునాఫాని. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా, మీరు కూడా అంతే కదా. ఓకే, స్పూన్ చేయాలా? సో అది సరే కునాఫా మీద స్లైస్ చేయండి. సో మీరు వచ్చిన రోజు ఏం స్పెషల్ ఐటమ్ ఉందో కామెంట్లో చెప్పండి, అండ్ మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహా రాయలసీమ. మీరు కూడా చెప్పండి. ఆహా రాయలసీమ.